నమస్తే. గుడ్ మార్నింగ్. ఓ మీరా? ఇప్పుడు ఎలా ఉంది? ఇది కర్టసీ విజిట్ సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్. యాక్సిడెంట్ జరిగి మేమిద్దరం ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి మమ్మల్ని బతికించారు. రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అవునండి, మేము చాలా లక్కీ. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి మా ప్రాణాలు కాపాడాడు. మీకు చాలా థ్యాంక్స్. ఇందులో నేను చేసిందే ఉందండి. యాక్సిడెంట్లో మీ ఇద్దరికి, ముఖ్యంగా మీకు బ్లడ్ ఎక్కువగా పోయింది. క్షణాల్లో బ్లడ్ డోనర్ దొరకడం వల్ల, మీకు బ్లడ్ ఎక్కించడం వల్ల మీరు బతికి బయటపడ్డారు. యు ఆర్ లక్కీ. గాడ్ ఈజ్ గ్రేట్. మా బిల్ ఏమన్నా పెండింగ్ ఉంటే అది ఇప్పుడు క్లియర్ చేసేస్తానండి. ఆఫీస్లో డైరెక్ట్ చేస్తాను, అక్కడ పే చేయండి. మేము వెళ్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. బై డాక్టర్, ఆ రోజు బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో కొద్దిగా చెప్తారా? ఒక లేడీ అండి, మీరు బాగా తెలుసని చెప్పారు. ఆవిడ హస్బెండ్ మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్లో ఉన్నారు. 10 రోజులైంది జాయిన్ అయ్యి. వుడ్ యూ లైక్ టు మీట్ హర్? ఒకసారి కలుద్దామా? మన ప్రాణాలని కాపాడిన వాళ్ళని ఒక్కసారి కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవడం మన కనీస ధర్మం. అది సంస్కారవంతుల లక్షణం. ఎస్, కమాన్, లెట్స్ గో. ఎవరండి మీరు? ఇక్కడ ఎందుకున్నారు? మా అబ్బాయి కోడలు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. వస్తా ఉన్నారు ఇప్పుడే. 2 గంటలైంది. అర్థమైంది. లోపలికి రండి.
ఇంకా ఇక్కడే ఉన్నారే? లోపలికి రండి. మిమ్మల్నే లోపలికి వచ్చేయండి. చూడండి, మీ అబ్బాయి కోడలు మిమ్మల్ని కావాలని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ మామూలే. చూడండి, ఇక్కడ మీరు మరో విషయం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం మనకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. ఈ వయసులో మీకు తిండి, బట్ట, ఆరోగ్యం, మీ సంరక్షణ, ఆలనా పాలన ఇవన్నీ చూసుకోవడానికి, మీరు గౌరవప్రదమైన జీవితం గడపడానికి మీ పిల్లల ద్వారా మీకు హక్కులు కల్పించబడ్డాయి. మీ పిల్లలు మీ హక్కుల్ని కాలరాస్తే వారి మీద మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. అయినా ఫార్మాలిటీస్ అయినా కంప్లీట్ చేయకుండా మీ అబ్బాయి ఫోన్ నెంబర్ చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటాం. నాకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, నెలవారీగా మెయింటెనెన్స్గా మీకు ఇస్తాం. ఇంకా మీ మమకారం చంపుకోలేదు పిల్లల మీద. ఓకే, ఇక్కడ మీరు హ్యాపీగా ఉండొచ్చు. రండి, ఆశ్రమం చుద్దురుగాని. రండి, ఇదే మీ కొత్త ఇల్లు. చూడండి, ఈ రోజు నుంచి మీరు మీ కొత్త స్నేహితులు. మీరు ఇక్కడే ఉంటారు. దేవా దేవా ఓ తిరుపతి వెంకటేశ ఆపద మొక్కులవాడ మమ్మాడు గోవయ్యా. They are not just your old parents. They are the meaning of your life. Food, cloth, shelter, health, security are not just their rights. It is your right way of living to provide them those basic needs. They need not demand care, love, and affection. They deserve to be ensured. If their dignity of life is not guaranteed, your honor is at stake. To make your existence purposeful, be human, behave human, live human, and set example to your children. Practice humanism in right spirit. That is the essence of human rights.